ఇరాన్ కు డెడ్ లైన్ ముందు ట్రంప్ వార్నింగ్. ఆ దేశ పౌర మౌలిక సౌకర్యాలపై దాడులు చేస్తామని హెచ్చరిక. కొత్త పలుకు పేరుతో చెత్త పలుకు రాశారు. మహిళలకు ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని నారాయణస్వామి డిమాండ్. మహిళల గురించి రోతరాతలు రాసిన ఏబిఎన్ రాధాకృష్ణపై రోజా ఆగ్రహం. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. నదుల అనుసంధానంపై చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నారన్న భూమన. వారి నిర్లక్ష్యం వల్లే రాయలసీమ ఎడారిగా మారిందని ఆరోపణ. అణుశక్తి సైంటిస్టులకు వైఎస్ జగన్ అభినందనలు. ఈ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్న వైఎస్ఆర్సీపీ అధినేత. జగిత్యాల మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్. పలు డిపార్ట్మెంట్లకు సంబంధించిన కీలక పత్రాల పరిశీలన. మెదక్ జిల్లా కోడిపల్లిలో రోడ్డెక్కిన స్టూడెంట్స్. హాస్టల్ నిధులను ప్రిన్సిపల్ దోచేస్తున్నారని ఆందోళన. నల్గొండ జిల్లా శెట్టిపాలెంలో రోడ్డెక్కిన రైతన్నలు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దొంగల బీభత్సం. పట్టపగలే జ్యువెలరీ షాప్లో చోరీ. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల ఎంక్వైరీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై దాడులు. 6 అరెస్ట్, 4 లక్షలకు పైగా నగదు, పలు సెల్ ఫోన్స్ స్వాధీనం. భూపాలపల్లి కోల్బెల్ట్ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచన. ఆంధ్రప్రదేశ్కు 5 రోజుల పాటు వర్షాలు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం. భారత్ జోలికొస్తే పాక్ ముక్కలవటం ఖాయం. పాకిస్తాన్ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలకు రాజ్నాథ్ కౌంటర్. వరుసగా 2వ రోజు లాభాల్లో ముగిసిన సూచీలు. సెన్సెక్స్ 509, నిఫ్టీ 155 పాయింట్లు గెయిన్.